నీటి వసతి కింద రబీ వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే విత్తన ఎంపికతో పాటు మేలైన నారుమళ్ల యాజమాన్యం చేపట్టాలి. అసలే చలికాలం కావటంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు కోసం చేపట్టాల్సిన మెళకువలను కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం. ఖరీఫ్లో సాగు చేసిన వరి పంటలు చాలా చోట్ల చేతికొచ్చాయి. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే కోస్తున్నారు. ప్రస్తుతం రెండవ పంటగా వరి సాగు కోసం వ్యవసాయ పనులను చేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలను సాగును ఎంచుకుంటున్నా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరిని సాగు చేసుకునేందుకు సంసిద్ధమవుతున్నారు రైతులు. అయితే అన్నదాతలు ఈ యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం శీతాకాలం కావడం, చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నారుమడులలో మేలైన యాజమాన్యం చేపట్టినట్లయితే నాణ్యమైన నారును పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం రైతులు ఎక్కువగా వరి సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దానిలో భాగంగా ఈ యాసంగిలో వరి నారుమడిని రక్షించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం నారును రక్షించుకోవచ్చు. ముఖ్యంగా మనము వరి సాగు చేసేటప్పుడు విత్తన ఎంపిక అనేది చాలా కీలకమైనది. ఇప్పుడు రైతులు మ్యాక్సిమం ఎక్కువగా దొడ్డు రకాలు మరియు దాంతోపాటు సన్న రకాలను కూడా సాగు చేస్తున్నారు. దొడ్డు రకాలకైతే సాధారణంగా ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. సన్న రకాలకైతే 25 కిలోల విత్తనం సరిపోతుంది. మనము విత్తనం అనేది ఎంపిక చేసుకున్న తర్వాత కొంచెం విత్తన శుద్ధి కూడా చాలా ముఖ్యమైనది. విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నుండి పంటను రక్షించుకోవచ్చు. దానిలో భాగంగా మనము కిలో విత్తనానికి 1 గ్రాము కార్బెండజిమ్ కలిపి నానబెట్టిన తర్వాత పంట నారు పోసుకున్నట్లయితే విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవచ్చు. దానితో పాటు ఇంకొకటి ఏంటంటే నిద్రావస్థ. ఈ వర్షాకాలంలో సాగు చేసుకున్న మనం విత్తనాలను కనుక తీసుకున్నట్లయితే నిద్రావస్థను తొలగించాల్సిన అవసరం ఉంది. నిద్రావస్థను తొలగించడానికి కిలో విత్తనానికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రికామ్లాన్ని కలిపి విత్తనం యొక్క నిద్రావస్థను పోగొట్టినట్లయితే విత్తనము ఎక్కువగా మనకు మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం 1 ఎకరాకి వరి నారు సాగు చేసుకోవాలంటే 2 గుంటల నారుమడి సరిపోతుంది. ఈ 2 గుంటల నారుమడిని మనం తయారు చేసుకునేటప్పుడు మొదటగా 10 నుండి 15 రోజుల ముందే పొలాన్ని బాగా దుక్కి చేసుకోవాలి. ఆ తర్వాత చివరగా 2 సార్లు దమ్ము చేసుకొని చదను చేసుకోవాలి. అయితే ఈ యాసంగిలో మనము ఎత్తుగా నారుమడి అనేది ఎత్తుగా ఉండే విధంగా బెడ్ల వలె తయారు చేసుకొని దానిపైన విత్తనాలను వెదజల్లుకున్నట్లయితే మనకు ఎక్కువగా నారు మంచిగా మొలిచే అవకాశం ఉంటుంది. దీంతోపాటు చివరి దుక్కిలో కనుక ఎరువులు వేసుకోవాలి. మనకు ఒక 2 గుంటల నారుమడికి సరిపోయే ఎరువులు కనుక చూసుకున్నట్లయితే 2 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరము, 1 కిలో పొటాష్ ఎరువులు కనుక సమకూర్చినట్లయితే మనకు నారు అనేది ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా మనము నత్రజని ఎరువులను 2 కిలోల నత్రజని అందించాలంటే 4.4 కిలోల యూరియా అవసరం అవుతుంది. ఈ యూరియాను మనం చివరి దుక్కిలో సగము, తర్వాత 10 నుంచి 15 రోజులకు సగం కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకు నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు ఆఖరి దిక్కులో మొత్తం భాస్వరం ఎరువులు 12 నుంచి 16 కిలోలు కానీ, లేదంటే 1.3 లేదా 1.7 కిలోల పొటాషియం ఎరువును కనుక మనము చివరి దిక్కులో వేసుకుంటే నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు మనకు కొంచెం కోళ్ళ ఎరువు కానీ, మాగిన కోళ్ళ ఎరువు కానీ, లేదంటే గొర్రెల ఎరువు కానీ, సేంద్రియ ఎరువులు కనుక వేసుకున్నట్లయితే కొంచెం ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకు వాతావరణంలో కనుక ఉష్ణోగ్రతలు రాత్రి సమయంలో 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు మనము వెదురు చువ్వలతో కానీ, లేదంటే ఇనుప కర్రలతో కానీ చేసిన కర్రలు కనుక అమర్చుకొని దానిపైన పాలిథిన్ షీట్ సంబంధించిన పరదలు కానీ, పేపర్లు కానీ వేసుకొని నారుమడిని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు సాయంత్రం సమయంలో నీళ్లను నిండుగా పెట్టి ఉదయం పూట తీసేసి మళ్ళీ కొత్త నీటిని పెట్టినట్లయితే మనకు ఈ వరి నారుమడిని చలి నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.